Hi students, now we are going to discuss about substitution reaction. Okay, what is substitution reaction? Substitute an atom or a group in a compound by another atom or another group is called substitution reaction. అంటే ఒక కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్లో ఉన్న ఒక గ్రూప్ ప్లేస్లో కానీ లేదా ఒక యాటమ్ ప్లేస్లో కానీ అనదర్ గ్రూప్ కానీ అనదర్ యాటమ్ కానీ సబ్స్టిట్యూట్ అయితే అటువంటి రియాక్షన్స్ని ఏమంటాం అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. మేజర్గా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. అయితే మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ యెస్టర్డే హాలోజన్ కాంపౌండ్స్ మేజర్గా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఒకసారి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 టెరిసరీ బ్యూటైల్ క్లోరైడ్ తీసుకున్నాను. టెరిసరీ బ్యూటైల్ క్లోరైడ్ అంటే మీన్స్ బ్యూటైల్ అంటే 4 కార్బన్స్ 1 2 3 4. నెక్స్ట్ క్లోరిన్ అటాచ్ అయిన ఈ కార్బన్కి 3 కార్బన్స్ అటాచ్ అయినాయి కాబట్టి దీన్ని ఏమన్నా అంటే టెరిసరీ బ్యూటైల్ క్లోరైడ్ అని చెప్పాం. ఈ టెరిసరీ బ్యూటైల్ క్లోరైడ్ అనేది హాలోజన్ కాంపౌండ్. ఈ హాలోజన్ కాంపౌండ్తో OH- అయాన్ అనేది రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి మనకి ఆల్కహాల్ వచ్చింది, టెరిసరీ బ్యూటైల్ ఆల్కహాల్ వచ్చింది. దాంతోపాటు Cl- కూడా వచ్చింది అన్నమాట. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ Cl ప్లేస్లోకి OH- అనేది సబ్స్టిట్యూట్ అయింది. Cl ప్లేస్లోకి అంటే ఒక గ్రూప్ లేదా యాటమ్ ప్లేస్లో అనదర్ గ్రూప్ లేదా అనదర్ యాటమ్ అనేది సబ్స్టిట్యూట్ అయితే ఆ రియాక్షన్ ఏమంటాం అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఈ Cl ప్లేస్లోకి OH- వచ్చింది. రిజల్టెంట్ చూస్తే మనకు అబ్జర్వ్ అవుద్ది. ఇక్కడ వరకు రిజల్టెంట్లో ఇక్కడ వరకు కామన్గా ఉంది. ప్రోడక్ట్ రియాక్టెంట్తో పోలిస్తే ప్రోడక్ట్లో ఇక్కడ వరకు కామన్గా ఉంది. అయితే అడిషనల్గా ఈ OH ప్లేస్లో ఇంతకుముందు ఎవరు ఉన్నారో Cl ఉన్నారన్నమాట. ఈ Cl ప్లేస్లోకి OH వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. అయితే ఇక్కడ ఈ OH- ఏమంటాం అంటే న్యూక్లియోఫైల్ అని చెప్తాం. న్యూక్లియోఫైల్. ఓకే, ఈ OH- న్యూక్లియోఫైల్ అంటాం. అసలు న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ బెంజిన్లో 6 హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. ఆ 6 హైడ్రోజన్స్లో మనకు ఒక హైడ్రోజన్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఒక హైడ్రోజన్ని సెపరేట్గా వేసాను. నెక్స్ట్ NO2+ అంటే నైట్రోనియం అయాన్ అనేది ఈ H ప్లేస్లో సబ్స్టిట్యూషన్ జరిగింది. H ప్లేస్లోంచి Hని బయటికి తీసి ఆ ప్లేస్లోకి NO2- అనేది సబ్స్టిట్యూట్ అయింది. సబ్స్టిట్యూట్ అవగా మనకు వచ్చిన కాంపౌండ్ ఏంటంటే నైట్రోబెంజిన్ అంటే మేజర్ కాంపౌండ్ నైట్రోబెంజిన్. ఇక బై ప్రొడక్ట్స్ H2O, H2SO4. we already discuss about in previous semester, that is semester 2 5th unit ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఈ నైట్రోబెంజిన్ అంటే నైట్రేషన్ ఆఫ్ బెంజిన్ని డిస్కస్ చేసాం. ఈ NO2- అనేది NO2+ అనేది ఎలా జనరేట్ అయింది ఏంటనేది అంటే H2SO4కి నెక్స్ట్ HNO3కి మధ్య రియాక్షన్ జరిగి నైట్రోనియం అయాన్ NO2+ అనేది జనరేట్ అవుద్ది. ఈ NO2+ అనే అయాన్ అనేది H ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుద్ది. అంటే Hని బయటికి తీసి H ప్లేస్లో సబ్స్టిట్యూట్ అయింది. అందుకోసం బోత్ రియాక్షన్స్ ఆర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అయితే ఫస్ట్ వన్ అనేది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సెకండ్ వన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్. అయితే NO2+ అనేది ఎలక్ట్రోఫైలు. అందుకోసం ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని, న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని చెప్తున్నాం. అయితే ఇన్ అవర్ సిలబస్ మన సిలబస్లో ఏముందంటే ఓన్లీ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించే ఉన్నాయి. ఓకే, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. సబ్స్టిట్యూషన్ అంటే ఒక కాంపౌండ్లో ఉన్న గ్రూప్ లేదా యాటమ్ ప్లేస్లో అనదర్ గ్రూప్ లేదా అనదర్ యాటమ్ అనేది సబ్స్టిట్యూట్ అయితే అటువంటి సబ్స్టిట్యూషన్ ఆ రియాక్షన్ ఏమంటాం అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఓకే, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అగైన్ 2 టైప్స్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షను, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షను. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే న్యూక్లియోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుద్ది. అంటే న్యూక్లియోఫైల్ అంటే ఏంటంటే OH- అయాన్స్ అంటే ఏ మాలిక్యూల్ లేదా అయాన్స్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటే, నెగిటివ్ ఛార్జ్ ఉందనుకో అటువంటి వీటిని ఏమంటాం అంటే న్యూక్లియోఫైల్స్ అని చెప్తాం.
లేదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని కూడా న్యూక్లియోఫైల్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ న్యూక్లియోఫైల్స్ అంటే ఎట్లా అంటామంటే ఫర్ సపోజ్ OH మైనస్ దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని ఏమనాలంటే న్యూక్లియోఫైల్ అని చెప్పాలి. నెక్స్ట్ అలా కాదు H2Oని అబ్జర్వ్ చేస్తే మనకి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఆక్సిజన్ మీద ఉంటుంది, అందుకోసం దీన్ని కూడా న్యూక్లియోఫైల్ అనాలి. అండ్ నెక్స్ట్ NH3లో నైట్రోజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి, అందుకోసం దీన్ని కూడా న్యూక్లియోఫైల్ అనాలి. అంటే న్యూక్లియోఫైల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. నెగిటివ్ మీన్స్ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని, ఇక్కడ ఏ ఛార్జీ లేకపోయినా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అందుకోసం ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ని ఏమంటాం అంటే న్యూక్లియోఫైల్ అని చెప్తాం. ఓకే, ఈ న్యూక్లియోఫైల్ నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్ గురించి సెకండ్ సెమిస్టర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్. ఫర్ సపోజు ఏ స్పీసెస్ మీద అయితే పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయో అట్లా ఏమంటాం అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ లేదా ఎలక్ట్రోఫైల్స్ అని చెప్తాం. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటే ఎలక్ట్రాన్ లాస్ అయింది, అందుకోసం లాస్ అయితే పాజిటివ్ ఛార్జ్ ఉంటే డెఫిషియన్సీ ఉన్నట్టు అటువంటి స్పీసెస్ని ఏమంటాం అంటే ఎలక్ట్రోఫైల్స్ అని చెప్తాం. అటువంటి స్పీసెస్నే కాదు, ఏదైనా ఒక న్యూట్రల్ మాలిక్యూల్లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటే వాటిని కూడా న్యూక్లియోఫైల్స్ అంటాం. ఫర్ సపోజ్ BCl3 బోరాన్ ట్రైక్లోరైడ్ మనం అబ్జర్వ్ చేస్తే అంటే బోరేషన్ రియాక్షన్స్, డైబోరేను, హైడ్రోబోరేషను ఇలాంటి కాన్సెప్ట్లప్పుడు మనం బోరాన్ ట్రైక్లోరైడ్ని అబ్జర్వ్ చేస్తాం. బోరాన్ ట్రైక్లోరైడ్లో వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉంటుంది, అందుకోసం వేకెంట్ ఆర్బిటాల్ ఉన్న ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉన్న అటువంటి స్పీసెస్ని ఏమంటాం అంటే ఎలక్ట్రోఫైల్స్ అని చెప్తాం. అయితే న్యూక్లియోఫైల్ అని దానికి నేమింగ్ ఎందుకు ఇచ్చామంటే న్యూక్లియో మీన్స్ పాజిటివ్ ఛార్జ్, ఫైల్ మీన్స్ లవ్వింగ్ మాట. అంటే పాజిటివ్ ఛార్జ్ని ఇష్టపడుతున్నాయి. ఏవైతే పాజిటివ్ ఛార్జ్ని ఇష్టపడతాయి, ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్ మాత్రమే పాజిటివ్ ఛార్జ్ని ఇష్టపడతాయి, అందుకోసం వీటికి ఏం పేరు పెట్టారంటే న్యూక్లియోఫైల్స్ అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్స్ అని నేమింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్, ఫైల్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ని ప్రేమించేదని అర్థమాట. ఏవి నెగిటివ్ ఛార్జ్ని లవింగ్ చేస్తాయంటే అటు ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ అన్నమాట. అంటే పాజిటివ్ ఛార్జెస్ ఎలక్ట్రాన్స్ని లవ్ చేస్తాయి కాబట్టి అట్లా ఏమన్నా అంటే ఎలక్ట్రోఫైల్స్ అన్నాం. ఫైనల్లీ న్యూక్లియోఫైల్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్. నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ అన్నమాట. ఓకే, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, సెకండ్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అయితే మనకు సిలబస్లో ఉన్నది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కాబట్టి దాన్నే టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూట్ an atom or a group in a compound by a nucleophile is called nucleophilic substitution reaction. అంటే ఒక గ్రూప్ లేదా ఒక కాంపౌండ్లో ఉన్న యాటమ్ కానీ లేదా గ్రూప్ ప్లేస్లో ఒక న్యూక్లియోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అయితే అటువంటి సబ్స్టిట్యూషన్ ఏమంటాం అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. న్యూక్లియోఫైల్ అంటే ఆల్రెడీ చెప్పాం ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్, అంటే దీస్ స్పీసెస్ హ్యావింగ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అటువంటి స్పీసెస్ని ఏమంటాం అంటే న్యూక్లియోఫైల్స్ అంటాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి జనరల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఆర్ అనేది RX ప్లస్ Nu minus indicated by nucleophile, Nu minus indicated by nucleophile. ఇక ఎగ్జాంపుల్గా నేను ఎవరిని తీసుకున్నానంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క జనరల్ ఫార్ములా ఇదన్నమాట. ఆల్కైల్, ఆర్ అంటే ఆల్కైలు, ఎక్స్ అంటే హ్యాలైడ్. జనరల్ ఎగ్జాంపుల్గా నేను ఏం తీసుకున్నానంటే ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకున్నాను. ఆల్కైల్ హ్యాలైడ్స్ మేజర్గా ఆల్కైల్ హ్యాలైడ్స్ అని న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి, అందుకోసం ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లేస్లోకి ఎవరు వచ్చారంటే న్యూక్లియోఫైల్ వచ్చింది, ఎక్స్ బయటికి వెళ్ళింది అనమాట. ఎక్స్ ఎలా బయటికి వెళ్ళింది? నెగిటివ్ ఛార్జ్గా బయటికి వెళ్ళింది. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లోకి న్యూక్లియోఫైల్ ఏ ఛార్జెస్తో వచ్చింది? నెగిటివ్ ఛార్జ్తో వచ్చింది. అంటే Nu మైనస్ అనేది లోపలికి వస్తే ఎక్స్ మైనస్ అనేది బయటికి వెళ్ళింది అనమాట. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే న్యూక్లియోఫైలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగినప్పుడు పర్ సపోజ్ న్యూక్లియోఫైల్ అనేది నెగిటివ్ ఛార్జ్తో వస్తుంది అనుకో, వెళ్ళే లీవింగ్ గ్రూప్ అని చెప్తాం. ఎక్స్ బయటికి వెళ్ళే గ్రూప్ని ఏమంటాం అంటే లీవింగ్ గ్రూప్ అంటాం. ఆ లీవింగ్ గ్రూప్ కూడా నెగిటివ్ ఛార్జ్తోనే బయటికి వెళ్తుంది. ఓకే, అలా కాదు, న్యూక్లియోఫైల్ అనేది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో వస్తుంది అనుకో, అప్పుడు లీవింగ్ గ్రూప్ కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తోనే బయటికి వెళ్తుంది అనమాట. అంటే న్యూక్లియోఫైల్ ఎలాగైతే ఎంటర్ అవుతుందో
లీవింగ్ గ్రూప్ కూడా సేమ్ అలాగే బయటకు ఎంటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మేజర్గా ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నాం. ఏ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే sp3 కార్బన్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్స్. sp3 కార్బన్ మీన్స్ అంటే హ్యాలోజన్ అటాచ్ అయిన కార్బన్ అనేది sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయిన కార్బన్. అంటే దట్ ఈస్ ఆ కార్బన్ హ్యాలోజన్ అటాచ్ అయిన ఆ కార్బన్కి 4 సింగిల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్ మాత్రమే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మేజర్గా ఇన్వాల్వ్ అవుతాయి. దానికి మనం కిందన జనరల్ ఎగ్జాంపుల్ పైన చూసుకుంటే కిందన ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఆ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెరిసరీ బ్యూటైల్ హ్యాలైడ్ తీసుకున్నాను. టెరిసరీ బ్యూటైల్ క్లోరైడ్ ఎందుకంటే డైరెక్ట్గా క్లోరైడ్ని తీసుకున్నాను కాబట్టి టెరిసరీ బ్యూటైల్ క్లోరైడ్ని తీసుకొని OH- అనేది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తే Cl- ప్లేస్లోకి అంటే Cl ప్లేస్లోకి OH- అనేది ఎంటర్ అయితే మనకి టెరిసరీ బ్యూటైల్ ఆల్కహాల్ వచ్చింది. ఓకే, OH- బయటకు వెళ్ళింది కాబట్టి Cl- బయటకు వచ్చింది. ఇక్కడ మనం ఈ కార్బన్ అబ్జర్వ్ చేస్తే sp3 కార్బన్. ఎందుకంటే sp3 కార్బన్ ఎందుకన్నా అంటే ఈ కార్బన్కి అటాచ్ అయిన గ్రూప్స్ అన్నీ కూడా సింగిల్ బాండ్స్తో ఉన్నాయి. ఫస్ట్ యాటమ్ ఇది Cl- సింగిల్ బాండు అంటే సిగ్మా బాండు. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఇది, ఈ గ్రూప్కి అటాచ్ అయింది సింగిల్ బాండే. అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉంటే అటువంటి కార్బన్ ఏమంటే sp3 కార్బన్ అని చెప్తాం. అంటే మేజర్గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో sp3 కార్బన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి టూ టైప్స్. ఓకే, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 2 types. First one ఏమో SN1, second one SN2. Here SN1 means one stands for unimolecular, N stands for nucleophilic, S stands for substitution reaction. SN1 means unimolecular nucleophilic substitution reaction. First one. Second one 2 stands for bimolecular and S stands for nucleophilic, S stands for substitution reaction. N stands for nucleophilic, S stands for substitution reaction. Okay, second one SN2 bimolecular nucleophilic substitution reaction. SN1 unimolecular nucleophilic substitution reaction. అయితే యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని బయోమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని నేమింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ రియాక్షన్ జరిగినప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ లేదా స్పీడ్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ మీన్స్ స్పీడ్ ఆఫ్ రియాక్షన్ అంటే రియాక్షన్ ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది అందులో ఇన్వాల్వ్ అయిన స్పీసెస్ మీద డిపెండ్ అయిందన్నమాట. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఓన్లీ 1 స్పీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకోసం ఓన్లీ 1 స్పీస్ అంటే యూనిమాలిక్యులర్, అందుకోసం 1 స్పీస్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇటువంటి రియాక్షన్ ఏమంటాం అంటే యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. 1 స్పీస్ మీన్స్ ఏదైనా కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఆ కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి ప్రొడక్ట్గా మారుతుంది. ఇక్కడ రియాక్టెంట్ని ఏమంటాం అంటే సబ్స్ట్రేట్ అని చెప్తాం. ఓకే, సబ్స్ట్రేట్కి న్యూక్లియోఫైల్కి కెమికల్ రియాక్షన్ జరిగి ప్రొడక్ట్ అనేది వస్తుందన్నమాట. అటువంటి రియాక్షన్స్ని ఏమంటాం అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ సబ్స్ట్రేట్కి ఎవరిని తీసుకున్నానంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాను లేదా హ్యాలోజన్ కాంపౌండ్స్ తీసుకున్నాను. ఓకే, హ్యాలోజన్ కాంపౌండ్స్ని ఏమో సబ్స్ట్రేట్ అన్నాం. న్యూక్లియోఫైల్ అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3 Cl ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ OH-. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని ఏమంటాం అంటే న్యూక్లియోఫైల్ అని చెప్తాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని ఏమంటాం అంటే సబ్స్ట్రేట్ అని చెప్తాం, సబ్స్ట్రేటు. నెక్స్ట్ దీన్ని ఏమంటాం అంటే న్యూక్లియోఫైల్ అని చెప్తాం. ఇక్కడ ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగి ప్రొడక్ట్ అనేది ఆల్కహాల్ వస్తుంది. దట్ ఈజ్ టెరిసరీ బ్యూటైల్ ఆల్కహాల్, దాంతోపాటు Cl- కూడా బయటకు వస్తుంది. అయితే ఈ రియాక్షన్ యొక్క రేటు అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ లేదా స్పీడ్ ఆఫ్ రియాక్షన్ ఓన్లీ న్యూక్లియోఫైలు సబ్స్ట్రేట్ ఈ రెండిట్లో ఒకే ఒక స్పీస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఏమన్నా అంటే దీన్ని యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. అయితే ఆ స్పీస్ ఏంటంటే ఇది సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిపెండ్ అయితే అటువంటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏమంటాం అంటే SN1 న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. అయితే బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో రేట్ ఆఫ్ రియాక్షన్ బోత్ సబ్స్ట్రేట్ మీద న్యూక్లియోఫైల్ మీద రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏమంటాం అంటే బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఓకే, రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఇన్ గివెన్ టైంలో కెమికల్ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది,
లేదా ఎంత స్లోగా జరుగుతుంది అనేది డిపెండ్ చేసేదే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. ఫర్ సపోజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ బేస్ చేసుకొని అది రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఒకే ఒక స్పీస్ మీద డిపెండ్ అయితే అటువంటి కెమికల్ రియాక్షన్ యొక్క ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాం. అలా కాదు, రేట్ ఆఫ్ రియాక్షన్ 2 స్పీసెస్ మీద డిపెండ్ అయితే అటువంటి కెమికల్ రియాక్షన్ యొక్క ఆర్డర్ని ఏమంటాం అంటే సెకండ్ ఆర్డర్ కెమికల్ రియాక్షన్ అంటాం. ఆ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇవన్నీ కూడా కెమికల్ కైనెటిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్లో డిస్కస్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ విల్ బి థర్డ్ ఇయర్. ఓకే, ఇక్కడ బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇథైల్ హ్యాలైడ్ తీసుకున్నాను, దట్ ఈజ్ ఇథైల్ క్లోరైడ్, అంటే ఇథైల్ C2H5Cl ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాను. ఇథైల్ క్లోరైడ్ నెక్స్ట్ OH మైనస్. ఇథైల్ క్లోరైడ్ అనేది సబ్స్ట్రేటు అంటే రియాక్టెంట్కి అనదర్ నేమ్ ఏమంటాం అంటే సబ్స్ట్రేట్ అని చెప్తాం. రియాక్టెంట్ ఆర్ సబ్స్ట్రేటు, రియాక్టెంట్ అనకుండా సబ్స్ట్రేట్ అంటున్నాం. నెక్స్ట్ ఇది న్యూక్లియోఫైలు. ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి ఈ Cl ప్లేస్లోకి OH మైనస్ వస్తుంది, దట్ ఈజ్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఆ ఆల్కహాల్ ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్. అయితే ఈ SN2 రియాక్షన్లో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఇథైల్ క్లోరైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద, న్యూక్లియోఫైల్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రెండింటి మీద ఆధారపడి డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం ఇటువంటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ని ఏమంటాం అంటే SN2 అని ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉంటే SN1 రియాక్షన్ అంటాం. ఒక డీటెయిల్డ్గా SN1, SN2 మెకానిజం కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే SN1కి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే టెర్షియరీ బ్యూటైల్ హ్యాలైడ్ అంటే టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ని తీసుకొని దాన్ని న్యూక్లియోఫైల్ అంటే దట్ ఈజ్ OH మైనస్తో రియాక్షన్ చేశాను. OH మైనస్తో రియాక్షన్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఏమొచ్చిందంటే ఏ మిక్సర్ ఆఫ్ బ్యూటైల్ ఆల్కహాల్స్ వచ్చింది. ఏ మిక్సర్ ఆఫ్ బ్యూటైల్ ఆల్కహాల్. ఇక్కడ మిక్సర్ ఆఫ్ బ్యూటైల్ ఆల్కహాల్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ OH ఉంది, అంటే Cl ప్లేస్లో రైట్ సైడ్ OH ఉంది. అట్ అ టైము లెఫ్ట్ సైడ్ OH ఉన్న 2 కాంపౌండ్స్ వచ్చినాయి. అందుకోసం మిక్సర్ ఆఫ్ బ్యూటైల్ ఆల్కహాల్స్ అని చెప్పాను. ఎలా ఫామ్ అయింది ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్, దీన్ని ఏమన్నా ఉంటే సబ్స్ట్రేట్ అన్నాం. న్యూక్లియోఫైల్ OH మైనస్, దీన్ని ఏమన్నా ఉంటే న్యూక్లియోఫైల్ అని చెప్పాం. నెక్స్ట్ ఇది ఎందుకు SN1కి ఎగ్జాంపుల్ అయిందంటే ఈ రేట్ ఆఫ్ రియాక్షన్, దీని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఓన్లీ దీని యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడింది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిపెండ్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ మీద ఆధారపడి ఉంది. అంటే దీని ఒక్కదాని మీద ఆధారపడింది కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ఫర్ SN1. దీని మీద ఆధారపడలేదు అంటే దీని మీద డిపెండ్ అవ్వలేదు, అందుకోసం SN1కి ఎగ్జాంపుల్. ఇక Cl ప్లేస్లోకి OH మైనస్ అనేది ఎంటర్ అయింది. Cl ప్లేస్లోకి OH మైనస్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ Cl ఉంది, ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఈ ఆల్కహాల్ వస్తుంది. అలా కాదు, వెనక నుంచి ఎంటర్ అయితే ఈ ఆల్కహాల్ వస్తుంది అన్నమాట. అందుకోసం మిక్సర్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్స్ వచ్చినాయి. బయట Cl మైనస్ అనేది ఆల్రెడీ బయటకు వెళ్ళింది. అయితే మెకానిజం అబ్జర్వ్ చేస్తే మిక్సర్ ఎలా ఫామ్ అయింది ఏంటనేది తెలుస్తుంది. ఓకే, SN1 మెకానిజం అబ్జర్వ్ చేద్దాం. స్టెప్ 1 ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్. అంటే మనకు టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ని తీసుకొని హీట్ చేస్తే మనకు ఎవరు వచ్చారంటే కార్బోకేటైన్ వచ్చింది. ఈ స్టెప్ 1 రియాక్షన్ అనేది స్లో రియాక్షన్ అనమాట. అంటే స్లో రియాక్షను లేదా రేట్ డిటర్మినేషన్ స్టెప్ అంటే రియాక్షను స్పీడ్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందనే డిసైడ్ చేసే స్టెప్ ఇది. అందుకోసం ఈ స్టెప్ని ఏమన్నా అంటే రేట్ డిటర్మినేషన్ స్టెప్ అన్నాం. మళ్ళీ స్లో స్టెప్ అని ఎందుకన్నా అంటే ఇది అంత తొందరగా కార్బోకేటైన్ కింద ఫామ్ అవుతుంది. ఎందుకు తొందరగా కార్బోకేటైన్ కింద ఫామ్ అవుతుందంటే ఈ CK క్లోరైడ్కి మధ్యన ఉన్న బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ కాబట్టి అంత తొందరగా బ్రేక్ అయ్యి కార్బోకేటైన్ ఫామ్ అవ్వదు. ఓకే, స్లోగా తర్వాత బ్రేక్ అయింది అంటే స్లోగా రియాక్షన్ జరిగే లోపలికి తర్వాత బ్రేక్ అవ్వక రిజల్టెంట్ మనకి ఎవరు వచ్చారంటే టెర్షియరీ కార్బోకేటైన్ వచ్చింది. ఈ టెర్షియరీ కార్బోకేటైన్ యొక్క హైబ్రిడైజేషన్ ఎంత అంటే sp2 హైబ్రిడైజేషన్ అది ప్లానార్ ట్రైగోనల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ప్లానార్ ట్రైగోనల్ స్ట్రక్చర్ అంటే ఈ స్ట్రక్చర్ని అది కలిగి ఉండడం బట్టే మనకి మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటైన్ ఫామ్ అయిపోయింది. ఇక సెకండ్ స్టెప్కి వస్తే అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అండ్ బోత్ సైడ్స్. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎవరంటే OH మైనస్ అయాను ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని యొక్క షేప్ ఏంటి ప్లానార్ ట్రైగోనల్ అంటే 120 degrees ఉంటుంది.
దీని ప్లానా ట్రైగోనల్ షేప్ వల్ల OH మైనస్ అయన్ అంటే న్యూక్లియోఫైల్ ఇలా ఫ్రంట్ నుంచి అటాక్ అయిందనుకో ఈ ప్రోడక్ట్ వస్తుంది. అలా కాదు బ్యాక్ నుంచి అటాక్ అయిందనుకో ఈ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఫ్రంట్ నుంచి అటాక్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్, బ్యాక్ నుంచి అటాక్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చింది. అందుకోసం మిక్సర్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో సెకండ్ వన్ SN2 దట్ ఈస్ బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే ఎథైల్ క్లోరైడ్ని న్యూక్లియోఫైల్తో ఎథైల్ క్లోరైడ్ అనేది OH మైనస్ అంటే దట్ ఈస్ న్యూక్లియోఫైల్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఆల్కహాల్ వస్తుంది. ఆ ఆల్కహాల్ ఏంటంటే ఇన్వర్షన్ ఆల్కహాల్ వస్తుంది. ఇన్వర్షన్ ఆల్కహాల్తో పాటు Cl మైనస్ కూడా వస్తుంది అన్నమాట. ఇన్వర్షన్ ఆల్కహాల్ అని ఎందుకన్నా అంటే ఒకసారి మనం రియాక్షన్ చూస్తే Cl మైనస్ రైట్ సైడ్ ఉంటే OH మైనస్ అంటే న్యూక్లియోఫైల్ అనేది ఎక్కడ అటాక్ అయింది, లెఫ్ట్ సైడ్కి అటాక్ అయింది. అంటే దీంతో పోలిస్తే ఇది ఇన్వర్షన్లో ఉంది. అందుకోసం దీన్ని ఏమన్నా అంటే ఇన్వర్షన్ ఆల్కహాల్ అని చెప్పాం. ఇన్వర్షన్ ఆల్కహాలు దాంతోపాటు Cl మైనస్ వచ్చింది. ఒకసారి మెకానిజం ఆ ఇన్వర్షన్ ఎలా అయింది, ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది మెకానిజం ద్వారా తెలుస్తుంది. మెకానిజం చూస్తే ఇట్ ఈజ్ ఏ సింగిల్ స్టెప్ రియాక్షను అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రియాక్షను. అంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే రేట్ డిటర్మినేషన్ స్టెప్ అనేది బోత్ సబ్స్ట్రేట్ దట్ ఈజ్ ఎథైల్ ఆల్కహాల్ న్యూక్లియోఫైల్ దట్ ఈజ్ OH మైనస్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ R అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అన్నాం. అంటే రేట్ డిటర్మినేషన్ స్టెప్ రెండింటి మీద ఆధారపడి ఉంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే OH మైనస్ అనేది న్యూక్లియోఫైల్ అనేది కార్బన్ అటాక్ కావాలి. ఎందుకంటే అక్కడే ఆ కార్బన్కి లీవింగ్ గ్రూప్ అటాచ్ ఉంది. ఆ లీవింగ్ గ్రూప్ అనేది అంటే Cl మైనస్ అనేది బయటకు వెళ్తే OH మైనస్ అనేది లోపలికి వెళ్తుంది. సింగిల్ స్టెప్ అంటే SN1 రియాక్షన్ లాగా కార్బోకేటైన్ ఫామ్ అవడం, నెక్స్ట్ కార్బోకేటైన్ ఫామ్ అయిన తర్వాత అటాక్ అవడం జరగదు. ఇక్కడ లీవింగ్ గ్రూపు బయటకు వెళ్తూ ఉంటే ఆ నెక్స్ట్ న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతూ ఉంటే లీవింగ్ గ్రూప్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. అందుకోసం సింగిల్ స్టెప్ త్రూ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా జరుగుతుందన్నమాట. ఇది దీన్ని ఏమంటాం అంటే ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. OH మైనస్ అనేది మైనస్ అంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. ఈ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న OH మైనస్ అనేది ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవ్వలేదు. ఎవరిని అటాక్ చేయాలి? కార్బన్ అటాక్ చేయాలి. ఫ్రంట్ సైడ్ నుంచి కార్బన్ అటాక్ చేయాలంటే ఫ్రంట్ సైడ్ ఎవరు ఉన్నారంటే క్లోరిన్ ఉన్నారు. ఈ క్లోరిన్ మీద 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ లోన్ పేరు, సెకండ్ లోన్ పేరు, థర్డ్ లోన్ పేరు. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ రిపల్షన్స్ అది మినిమం చేరుకోవడం కోసం ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయిందో ఈ OH మైనస్ గ్రూప్ ఒకసారి రావడంతో ఈ CH3 గ్రూప్, హైడ్రోజన్ గ్రూపు అండ్ H గ్రూపు ఇన్వర్షన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇన్వర్షన్లోకి వెళ్ళింది. ఓకే మెల్లగా OH మైనస్ అనేది కార్బన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎట్ అ టైము కార్బన్ క్లోరిన్ మధ్య ఉన్న బాండ్ మెల్లగా బ్రేక్ అవుతూ ఉంటుంది. ఇలాగా ఒక స్టేట్ని రీచ్ అయింది. ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. ఈ స్టేట్లో కార్బన్కి 5 బాండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ బాండ్ వీక్ బాండే కొద్ది సమయం అటైన్ చేసిన తర్వాత అంటే కొద్ది టైం అయిన తర్వాత ఈ బాండ్ కంప్లీట్గా బ్రేక్ అయిపోద్ది. ఈ బాండ్ కంప్లీట్గా స్ట్రాంగ్ అయిపోద్ది. కంప్లీట్గా బ్రేక్ అయ్యి కంప్లీట్గా స్ట్రాంగ్ అవడం వల్ల మనకి ఇన్వర్షన్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇది SN2కి సంబంధించింది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.